హాయ్ ఫ్రెండ్స్, చూడండి పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుంది తను నేర్చుకునేటప్పుడు. నేను నార్మల్ బ్లౌజ్ వచ్చినాయి కదా, నార్మల్ హ్యాండ్స్ పఫ్ కుడతా మేడం అని చెప్పి కట్ చేసుకున్నది. కట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో ఆల్రెడీ నేను పెట్టేసినాను. అయితే ఇది కుట్టే విధానం సింపుల్గా నేను చూపించిన తర్వాత ఇంకో హ్యాండ్ వాళ్ళు కుడతారు, మళ్ళీ రెండో బ్లౌజ్కు వాళ్ళే మొత్తం కుట్టాలని అయితే నేను పెడతాను. చూడండి ఇలా రా. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కుట్టే విధానంలో ఇది ఎన్ని మోడల్స్ ఉంటాయి పఫ్ హ్యాండ్స్. ఇది కింద పట్టి వేసే మోడల్ ఉంటుంది, కింద వదిలే మోడల్ ఉంటుంది, అంటే లేసేది కుచ్చుల్లాగా, అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ మోడల్ కింద పట్టేయాలంటే ఇంకా క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి ఈ మోడల్ కుడదాం అనుకున్నాం. మొత్తం కట్టింగ్ విధానం అయితే మొత్తం పెట్టేసినాం కదా. చూడండి ఈ కుట్టే విధానంలో ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోమన్నా నేను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇలా మనకు సైడ్ చేయేటప్పుడు 2 ఇంచులు వదిలాం, అది ప్లస్ ఇక్కడ మనకు చేతు కింద నుంచి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా మనకు అనుకొని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మొత్తం చేసుకున్నప్పుడు ఈ మార్కు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం కుచ్చులు పెట్టే భాగం అన్నట్టు. ఇలా కుచ్చులు పెట్టే భాగం, ఈ కుచ్చులు పెట్టే భాగంను ఇలా ఓపెన్ చేసి మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కుచ్చులు అనేది ఈ కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇలాగా మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉంటాయి కుచ్చులు కూడా. ఒక్కొక్క బ్లౌజులు మీరు చూస్తారు కావచ్చు. అట్లా అంటే మనకి ఇట్లా మడతలాగా కనబడాలంటే మడతలాగా, ఈ క్లాత్ని తగ్గట్టు కూడా పెట్టుకుంటాం. ఈ క్లాత్కి ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా మళ్ళీ మనం ఇక్కడ వచ్చే వరకు ఇలాగా పెట్టుకుంటాం. కానీ పెట్టుకున్నప్పుడు మనకు ఈ మొత్తం రౌండ్ సరిపోతుందా కూడా చూసుకోవాలి. ఒక కుట్టేసుకోండి. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మనకి ఇది మొత్తం ఎంత ఉందో అంత సరిపోతుందా చూసుకుందాం. ఒక్కసారి ఇక్కడికి వేసిన తర్వాత ఇలా కట్ చేసిన, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి తన బ్లౌజ్ చంకర ఈ కింద లూజింగ్ మనకి ఇది సరిపోతుందా. నేను ఫస్ట్ అలా కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా ఇప్పుడు తనది ఇంత ఉన్నది, కుట్టుకు 2 ఇంచులు అంటే ఇంత ఉంచుకొని మిగతాది కట్ చేసేయాలి. ఈ కట్ చేసిన దానంతా మనకి ఇది వచ్చేదాకా కుచ్చులు పెట్టుకోవాలంటే ఇంకా గింత ఉంది ఎక్స్ట్రా. ఇంత ఉందంటే ఇక్కడ ఇంకొక కుచ్చు, ఇక్కడ ఇంకొక కుచ్చు వస్తుంది. అంతవరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఇలాగా పెట్టుకుంటే మనకి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఇలాగా ఇంకా కొంచెం ఉంటుంది, ఇంకా కొంచెం ఉంటే ఇంకా 2 కుచ్చులు పెట్టుకో. ఇక్కడ సేమ్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే అలాగా ఇలా పెట్టుకొని. నేను చిన్న వీడియోలో సరిపోవట్లేదు, నేను నెక్స్ట్ పెద్ద వీడియో చూపిస్తాను, అది చూడండి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా